ఊళ్ళల్లో చిన్నపిల్లలకు కడుపుతున్నోళ్ళకు మంచిగా పోషకాలు అందాలి అట్లయితేనే పిల్లలు మంచిగా ఉంటారని అంగన్వాడీలో కోడిగుడ్లు ఇస్తారు కదా. అట్లనే జగిత్యాల జిల్లాలో వల్లంపల్లి ఊళ్ళో అంగన్వాడీలో కూడా ఈ అన్న కోడిగుడ్లు తీసుకొని ఇంటికి పోయిందట. పోయినాక గుడ్లను ఫ్రిడ్జ్ లో పెడదామని చూస్తే గలీజ్ వాసన గప్పున వస్తుందట. కొన్ని ఇదేంది ఇట్లా వాసన వస్తున్నాయని ఓదానని కోటి వాళ్ళకి కొట్టి చూస్తే పురుగులు బయటపడ్డాయట. ఓ ఏట్రా జర కొద్దిగా జూమ్ చేసి చూపెట్టి మనలు చూస్తారు. చూసిరుగా ఎంత దొడ్డుగున్నాయో పురుగులు. ఏంది మేడం మరి పైన పటారం లోన లొటారం లెక్కనే ఉన్నది మీ పని, కోడిగుడ్ల పురుగులు వస్తున్నాయి ఏంది అని ఫోన్ చేస్తే లేదు లేదు ఏదో ఇది ఒక్క ట్రైన్ అట్టున్నట్టున్నది, అయినా నువ్వు చూసి తీసుకుపోవద్దా అని ఆయననే బదనాం చేయబట్టిందట. గుడ్లని మంచివే అనుకుంటాం కానీ పురుగులలో మంచి గుడ్లు ఏరుకోవాలని వాళ్ళకేం తెలుసు మేడం. అసలు ముచ్చటేందో చెప్పన్న మా వాళ్ళు కూడా వింటారు. నేను అంగన్వాడికి మా పిన్ని ఫోన్ చేసింది, మా ఇంటి పక్కన. నేను అంగన్వాడికి వెళ్ళి ఈ కోడిగుడ్లు తీసుకురావడం జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత స్మెల్ రావడం జరిగింది. స్మెల్ ఎందుకు వస్తుందని చూసేసరికి దాంట్లో పురుగులు వచ్చాయి. దాన్ని ఒక వీడియో తీసా, మా ఇంటి పక్కన వాళ్ళకనే అందరికీ చూపించాను, ఒక వీడియో కూడా తీశాను. ఆ మేడం కూడా మా పిన్నే ఫోన్ చేసింది. నేను మా పిన్నికి ఆ వీడియో సెండ్ చేస్తే చూసుకొని తీసుకెళ్లాలని చెప్పింది. ఆ కోడిగుడ్డు ఒక్కటి కూడా నేను చూడలేను. ఆమెనే 2 ట్రేలు ఇటు పక్కకు జరిపింది, తీసుకొని వచ్చా. ఇంకా అందులో ఆ స్కూల్లోకి పోయినప్పుడు కూడా ఒక 50 కిలోల బస్తా కింద పెట్టాను. పెడితే ఆ బ్యాగ్ కింద పెద్ద ఒక ఎలుక, దాంట్లో పిల్లలు చేసింది. అదంతా గందరగోళంగా ఉంది అక్కడ. దాన్ని చూస్తే కూడా నేను చాలా భయపడ్డాను, అంత ఘోరంగా ఉంది. ఇప్పటికైనా పిల్లల కొరకు కొంచెం రేపొద్దున నా పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు, రేపొద్దున అదే అంగన్వాడికి నేను పంపిస్తా. ఆ గుడ్లు ఉడికిన చేసిన అవి అట్లే పెడతారు. ఆ ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థమైతలేదు. వినరుగా, బియ్యం బస్తా పక్కకు పెట్టంగానే పుట్ల కొద్ది పురుగులు గంపల కొద్ది ఎలుకలు పిల్లలు చేసినాయట. వాటిని చూడంగానే అన్న ఉలిక్కి పడ్డాడట. మరి ఇంత ఘోరమైతే ఎట్లా చెప్పురు మేడం. ఇదంతా సోషల్ మీడియాలో బగ్గ తిరుగుతున్న వరకలా గుడ్లు తింటే పోషకాలు వేరుడేమో కానీ పానాలు పోయేటట్టున్నాయిగా అంటారు చూసిన వాళ్ళంతీగా. ఆడవిల్లంటే ఇంటికి మహాలక్ష్మి అనే కాదు, ధైర్యలక్ష్మి కూడా నీసొంటి చూసినప్పుడే అనిపిస్తుంటది. అమృత్సర్ కాడ హరగోవింద్పూర్ అనే ఏరియాలో ఈ ఇంట్లోకి జొర్రి సొమ్ములు ఎత్తుకోపోని చూసిరు 3 దొంగగాళ్ళు. మరి ఎప్పటి సంది రెక్కి వేసిరో, ఎన్ని రోజుల సంది కావలి కాసి ప్లాన్ వేసిరో గానీ ఇంట్లో మొగలు ఎవ్వరు లేని చూసి మెయిన్ డోర్కి వెళ్ళి లోపలికి వచ్చేటందుకు చూసిర్రు. అయ్యో దొంగగాళ్ళు వస్తారని ఏడవకుంటా బుగులు పడకుండా ఏ మాత్రం వెనుకకు పోకుండా దర్వాజాకు అడ్డం పడి ఆపింది ఇట్లేమే. అవతలికెళ్ళి 3 దొంగలు బలవంతా పెట్టి దర్వాజా నూకుతున్నా గానీ ఇవతలికెళ్ళి ఈమె మాత్రం ఒక్కతే ఆపిందాలని ఎట్లనో అట్లా బోల్టేజీ సోఫా అడ్డం పెట్టి పోలీసులకు ఫోన్ కొట్టిందిగా. ఇంట్లో 2 పిల్లలకి ఏం అర్థం కాక ఆగమాగం కాబట్టి పాపం. ఇక ఓదికు దర్వాజా లెక్క ఇంకోదిక పోలీసులకు ఫోన్ చేసింది వచ్చే వరకలా ఆయనతో కాకిలు వస్తే బొక్కలు సాఫ్ చేస్తారు. ముందు ఇడికెళ్ళి పోదామని ఆ 3 దొంగగాలు వెనకకు మరి చూడకుండా పారిపోయారట. ఇంట్లో సీసీ కెమెరాలో ఈ వీడియో రికార్డ్ అయ్యే వరకలా సోషల్ మీడియా అప్లోడ్ చేసుడుతోని మస్తు వైరల్ కాబట్టింది. నీ ధైర్యం మామూలుది కాదక్క. 3 ఒక్కదానివే ఆపి దడ పుట్టించి పారిపోయేటట్టు చేసినావంటే నేను ఎంత మెచ్చుకున్నా తక్కువని అనుకుంటే తారీఫ్ చేయబట్టిరిగా చూసిన వాళ్ళు.